ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తున దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము ప్రభువుతో మనము తన కృపా వర్షాలు కుమ్మరించుటకు ప్రభువుతో ప్రతినిత్యం మనం దేవునితో సహవాసం చేయుటకు దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము ప్రభువుతో అనుదినము ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ కృపావరాలు ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా గమనించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనములో దేవుని వర్తమానం ఇలాగ మనకు అందిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు సహాయం చేయవాడను నేనే. నీతిని నా దక్షిణ హస్తముతో ఆదుకొందునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి. దిగులు పడకము. ఈనాడు అనేక రీతులుగా దిగులు పడుతూ ఉంటారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏదో ఒక దిగులు, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక బలహీనత కలిగి ఉంటున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి వారికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం, ఉదయకాలమున దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దిగులు పడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి. మనము దిగుడు పడవలసిన అవసరత లేదు. ఆయన తన కృప అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, దిగులు పడకము, జడియకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాను. నిజమే, మనం నడిచే మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉంటాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. తల్లి అయినా మరచిన మనసునుగా నేను మరోనని చెప్పిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అది మాత్రం కాదు, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయం రాకుండా ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయకాలమున భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకనే ఆయన ఆదుకునే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. బలమైన శక్తితో ఆయన నింపే సర్వశక్తి గల దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన దినదినం, అనుక్షణం, అనుదినం దేవుడు మనలను కరుణించి కాపాడి ప్రేమించి ఆదరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను బలపరుతును, దిగులు పడకము. నిజమే దేవుని బిడ్డ గమనించండి. భయపడవలసిన అవసరత లేదు. ఆయన మనలను ఆదరించి కరుణించి కాపాడి బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన మధ్య ఉంటాడు, దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నేను నిన్ను ఆదుకుంటాను. ఎలాగ ఆదుకుంటాడు? నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆదుకొనుటనగా ఆయన అన్ని విధాల మేలు చేసే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎలాంటి శోధన వచ్చినా కూడా ఆయన ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత ఎంతో గొప్పదన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన ఆదుకునే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని దాని సన్నిధిలో బహుగా వర్ధిల్లాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదాలు పొందాలని, ఆశీర్వాదాల కృపావరాలతో నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రేమ అలాంటిదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన తన సహకారం అందించి సహాయం చేస్తూ అనుదిన ఆశీర్వాదాలతో, అనురాగముతో ఆయన నిన్ను నన్ను పెంచే దేవుడు, కరుణించే దేవుడు,
ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో బహుగా దీవించబట్టుకు వర్ధిల్లుటకు మనం ముందుకు సాగాలని, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన ప్రసన్నత మనం పొందినంతగా మనము సిద్ధపడితే ఆ సిద్ధపాటులో ఆయన మనను బలపరుస్తాడు, దీవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. అది మాత్రమే కాదు, ఆయన సహాయం చేసే దేవుడు. మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగుటకు నీవు నేను సిద్ధపడి ఉదయకాల దీవెనలతో నింపబడి ఆయన కృపావర్షం కుమరించబోటకు ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.